విద్యార్థులకు ఒక శుభవార్త. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇన్ని రోజుల పాటు ఈ 19-20 నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కట్టక కళాశాలలు విలవిలలాడిని, విద్యార్థులు విలవిలలాడారు. లాస్ట్ ఇయర్ కట్టకపోతే ఆ సర్టిఫికెట్లు ఆపేస్తే పెద్ద రచ్చే నడిచింది. అయినా కొంతమంది అడ్వాన్స్ కట్టించుకుని ఇచ్చారు, కొంతమంది ప్రభుత్వ ఒత్తిడితో రాయించుకుని ఇచ్చారు. ఆ డబ్బులు ఇప్పుడు పడిపోతాయి. ఫీజు రియంబర్స్మెంట్ నేరుగా కాలేజీలకే పడతాయి. అట్లాగే ఈ ఇయర్ జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఈ 11 నెలల్లో ఈ 10 నెలలు అనాలేము, ఎందుకంటే జూన్ నుంచి బిగిన్ కదా, జూన్ టు మార్చి కాబట్టి ఇక్కడ విద్యా సంవత్సరం ఇక పరీక్షలు దగ్గర పడుతున్నాయి. హాల్ టికెట్లు కూడా ఇవ్వడానికి వెనకాడుతున్నారు. అట్లాగే సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితులు, కాలేజీలు చేరిపోయినటువంటి సిచ్యువేషన్లో ఏమిటి ఈ దారుణం అనేటటువంటి పరిస్థితి. వాస్తవంగా 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ఇదివరకు ఇచ్చే స్టేజ్ నుంచి ఇట్లాంటి పరిస్థితి ఏంటి అన్నటువంటి ఆవేదన అందరిలో ఉంది. అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసారా, రద్దు చేశారా, అందులో అసలు నారా లోకేష్కి సంబంధించిన శాఖ అట్లా చేస్తారు అన్నటువంటి. ఈవెన్ అమ్మఒడి కూడా అట్లాగే మొదట లాస్ట్ ఇయర్ ఆపేశారు, ఇయర్ తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు టోటల్గా 1200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసింది ప్రభుత్వం. ఆర్థిక శాఖ ఈ మేర ఉత్తర్వులు ఇచ్చింది. లోకేష్ సీరియస్గా తీసుకున్నటువంటి చర్యతో ఇప్పుడు పిల్లలకి ఇక పరీక్షలకి టెన్షన్ తగ్గుతుంది.